బ్రేకింగ్ చూస్తున్నాం. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆయనకు అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభాకర్ రావుకు పాస్పోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. పాస్పోర్ట్ వచ్చిన 3 రోజుల్లో ప్రభాకర్ రావు భారత్కు వచ్చి విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే తాను భారత్కు తిరిగి వస్తానని కోరుతూ గతంలో ఆయన పలుమార్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రైట్. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభాకర్ రావుకు పాస్పోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. పాస్పోర్ట్ వచ్చిన 3 రోజుల్లో ప్రభాకర్ రావు భారత్కు వచ్చి విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే తాను భారత్కు వచ్చి తిరిగి వస్తారని కోరుతూ గతంలో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.